పేద ప్రజల సంక్షేమం కోసం ఏడాదికి 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లాలోని 16వ డివిజన్లో పెన్షన్ల కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు మంత్రి నారాయణ పెన్షన్లను అందజేశారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుందని వెల్లడించారు. ఇక ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నగరంలోని సర్వేపల్లి కాలువ, జాఫర్ కాలువ గట్లపై ఉన్న పేదల ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించమని మంత్రి స్పష్టం చేశారు. కొందరు చేస్తున్న ఇటువంటి అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని మంత్రి నారాయణ సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదా అకేషన్ ఇస్తే ముందు రోజే ఇవ్వాలని ఆదేశించడంతో ఈ నెల 31వ తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ 6 గంటలకే ప్రారంభమైంది. ఖజానా ఖాళీ, అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు గత ముఖ్యమంత్రి. అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థను ఎలా నడపాలో కూడా కనీస సలహాలు కూడా తీసుకున్నట్లేదు గత ముఖ్యమంత్రి. అలా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా, రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు. అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావటమే కదా, ఉన్నాయి, తరలిపోయినాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చి చేస్తున్నారు. సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని తీసుకుపోతూ రెండో పక్క సంక్షేమం, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత చేతినివ్వాలి, వాళ్ళకి కొంత చేతినిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి 4000 చేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది.